నమస్తే అండి. నా పేరు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు. నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చానండి. చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో అప్పుడు ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? నిజానికి గడిచిన 5 ఏళ్లలో నాకు తెలిసి రాజకీయ అవగాహన మాకుంది కాబట్టి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి దారుణమైన పరిపాలన లేదు అని చెప్పడానికి మరి మొన్న జరిగిన ఎలక్షన్సే నిదర్శనం అండి. ఎందుకంటే కూటమికి 164 సీట్లు ఇవ్వడం అంటే మరి ఎప్పుడో ఎన్టీఆర్ గారు హయాంలో జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అంత భారీ మెజారిటీ మరి జనసేనకి 21కి 27 రావడం కూడా ఇవన్నీ కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరు నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడా కూడా సామాన్యులకు న్యాయం జరగలేదు అని భావించి ప్రతి సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలు మరి కూటమికి భారీ మెజార్టీని అందించడానికి కేవలం జగన్ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పేసి నేను తెలియజేసుకున్నానండి. సరే, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్వర్ణాంధ్ర 2047 విజన్ తీసుకొస్తాను అని చెప్పేసి ప్రజలకి ఒక నినాదం అయితే ఇచ్చారు. అది సాధ్యమవుతుంది అంటారు? గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే విజన్ 2020 అని చెప్పేసి ఆ రోజులు ప్రకటించారు చంద్రబాబు గారు. మరి కొంతమంది అది సాధ్యమేనా అని చెప్పేసి చాలామంది వ్యతిరేకించి వెటకారంగా మాట్లాడే సందర్భాలు కూడా మనం చూసాము. కానీ ఈరోజు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ని కనుక మనం చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ని చూడాలని చెప్పేసి మరి ప్రపంచ నాయకులందరూ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్కి అంతటి పేరు రావటం, అంత డెవలప్మెంట్ రావటం, ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు హైదరాబాద్ తీర్చిదిద్దుకుందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు గారే. మరి ఈరోజు విజన్ 2047 ఏదైతే ప్రకటించారో చంద్రబాబు గారు ఏది చేసినా ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగానే ఆయన పనిచేస్తారు. ఆయన వెనకాల అకుంఠిత దీక్ష ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేసినా అది సక్సెస్ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. ప్రస్తుతం చూసుకుంటే పెట్టుబడులు ఎలా ఉన్నాయి? పెట్టుబడులను తీసుకొస్తున్నారంటారు రాష్ట్రానికి? సార్, ఏ రాష్ట్రమైనా సరే ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోంచి మరి జగన్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది. మరి వాటి నుంచి బయటపడడానికి ఓవర్నైట్లో మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తలేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు 1వ తారీఖుకి జీతాలు సక్రమంగా వస్తున్నాయి. మరి 1వ తారీఖుకి పెన్షన్స్ వస్తున్నాయంటే ఇది కేవలం చంద్రబాబు గారి యొక్క పనితనమే అని చెప్పేసి అయితే నాలాంటి మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు దీనికి ఒకటే నిదర్శనం, చంద్రబాబు గారు ఏదైతే విజన్ 2047 చెప్పారో అది 100% జరిగి తీరుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నాను. సార్, వస్తాను. మీ పేరండి? గుడాల శ్రీనివాసరావు అండి నా పేరు. నేను బిజినెస్ చేస్తాను. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఏమన్నా కనిపిస్తుందంటారు గతానికి ఇప్పటికీ? అభివృద్ధి అయితే చాలా దూసుకెళ్తుందండి. ఆంధ్రాలోనే ఇంతకుముందు ఏ పరిశ్రమ కూడా మనకు వచ్చేది కాదు. అదేవిధంగా రోడ్లు చాలా అధ్వానంగా ఉండేవి. ఈ రోజుని ఎటు పక్కకి వెళ్ళిన రోడ్లు సుందరవంతంగా తయారవునివి. అలాగే రేపు జనవరికి టోటల్గా మొత్తం రోడ్ల మీదే చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. అది చాలా బాగా ప్రజల్లో ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. అంటే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చారంటారు ఐటీ మినిస్టర్, కంపెనీలు కానీ ఎలా ఉందండి ప్రస్తుతం? కంపెనీలు ఈ మధ్యలో గూగుల్ వచ్చింది. అదేవిధంగా ఇతర కంపెనీలు చాలా వరకు సంతకాలు కూడా అవునాయండి. ఇప్పుడు కంపెనీలు కూడా చాలా ఎక్కువగానే పరిశ్రమలు భారీ ఎత్తునే వస్తున్నాయండి. ప్రస్తుతానికి ఏంటంటే ఈ 6 నెలల్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. జనాలు పూర్తిగా నష్టపోయారు. వచ్చే నెల నుండి జనాల్లోకి వస్తామని వైసీపీ అంటుంది. దాని గురించి అది అవాస్తవమండి. అది ఇంతవరకే ధాన్యం ఒకసారి చూసుకోండి మీరు. ధాన్యం అమ్మితే రైతుకి 6 నెలల దాకా ధాన్యానికి డబ్బు పడేది కాదు. ఈ రోజుని వితిన్ ఓన్లీ 24 అవర్స్లో మనకి రైతులకి ధాన్యం డబ్బు బ్యాంకుల్లో పడుతుంది. రైతుల నుంచి అయితే కనుక చాలా తృప్తితో ఉన్నారు. అప్పుడు అంతకుముందు 4 నెలలు కాదు, 3 నెలలు కాదు, రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు. రోడ్ల వ్యవస్థ అయితే కొన్ని చోట్ల లేదని చెప్పేసి కొంచెం వైసీపీ ఆరోపిస్తుంది కదా. రోడ్లు అయితే ఎక్కడెక్కడ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఆసాన్ నియోజకవర్గం చూసుకున్నప్పుడు మొన్నే మామూలుగా కాదు అసలు సిమెంట్ రోడ్లు కూడా మార్టేర్లో సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ అండ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు అయితే బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు చేయించారా? రాయమండ్రి అభివృద్ధికి ఇంకా చూసుకోక్కర్లేదండి. తెలుగుదేశం రోజుల్లో అభివృద్ధి ఎప్పుడూ జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఏం చూసుకోక్కర్లేదండి. ఆ విషయంలో మనం చెప్పక్కర్లేదు. రాయమండ్రి అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది రాయమండ్రి. అది ఎలా ఉందండి? కూటమి పరిపాలన బాగానే ఉందండి. పరిపాలన
అంటే గతానికి ఇప్పటికేమన్నా చాలా బాగుంది పింఛన్లు అవనివ్వండి, ఇంకేమైనా వగేరే వగేరే అన్నీ కూడా, రోడ్లు అవనివ్వండి, రైతు భరోసా ఏమన్నా అవనండి కూడా బాగా చేస్తున్నారు. ఈ విషయంలో మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఏ కుల వ్యవస్థ కూడా ఏమీ మనం ఏ గొడవలు కూడా ఏం జరగట్లేదు. ఆ ప్రభుత్వాలు కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇలాంటివి కూడా చక్కగా చేసుకొస్తున్నారు. ఈ విషయంలో మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు.